ఆయనో పట్టువదలని విక్రమార్కుడు. పొలిటికల్ అరంగేట్రం చేసిన నుంచి పోరాటమే ఆయన పంథ. ఎన్నిసార్లు పోటీ చేసినా ఇంతవరకు గెలుపు పిలుపు అందుకోలేకపోయారు. దానికి కారణం ఆయన ఎంచుకున్న నియోజకవర్గమే. బీఆర్ఎస్ టాప్ 2 లీడర్ కేటీఆర్ కు ప్రత్యర్థిగా అలుపెరగని పోరాటం చేస్తున్న ఆ నేతకు ఎట్టకేలకు మంచి రోజులు వస్తాయంటున్నారు. నమ్ముకున్న పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పొలిటికల్ పోరాట యోధుడికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందట. దీంతో ఆయన అనుచరుల్లో ఒకటే ఉత్కంఠ పెరుగుతోంది. తమ నేతకు ఏ పదవి దక్కుతుందా అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కేకే మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి జై తెలంగాణ అంటూ గళం విప్పిన లీడర్. 2 దశాబ్దాలుగా ప్రతిపక్ష నేతగానే కొనసాగుతున్న కేకే మహేందర్ రెడ్డికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయనే ప్రచారం ఆయన అనుచరుల్లో ఉత్సాహం నింపుతోంది. అటు కేకే మహేందర్ రెడ్డికి కొత్త ఉత్తేజం తెస్తోందంటున్నారు. నాడు ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ తో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన కేకే మహేందర్ రెడ్డి వరుసగా 5 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన రాజకీయ ప్రత్యర్థి కేటీఆర్ తో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్న కేకే మహేందర్ రెడ్డిని పట్టువదలని విక్రమార్కుడిగా చెబుతుంటారు. తొలుత వామపక్ష విద్యార్థి సంఘాల్లో పనిచేసిన కేకే మహేందర్ రెడ్డి 2009లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేయగా కేవలం 171 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడం వల్ల కేటీఆర్ పై స్వతంత్రంగా పోటీ చేసి ఓటమి అంచుల వరకు తీసుకెళ్లారు. ఆ తరువాత కేటీఆర్ నిలదొక్కుకోవడంతో కేకే మహేందర్ రెడ్డికి గెలుపు పిలుపు అందలేదు. కానీ ఆయన ఏనాడు నిరాశ చెందలేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలుస్తూ కేటీఆర్ తో అలుపెరగకుండా పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండటంతో కేకే మహేందర్ రెడ్డికి ఏ పదవి ఇస్తారా అని కాంగ్రెస్ క్యాడర్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలయ్యింది. ఇప్పటికే చాలా మందిని నామినేటెడ్ పోస్టుల్లో నియమించిన పార్టీ కేకే మహేందర్ రెడ్డిని వదిలేసిందని విమర్శలు ఎదుర్కొంది. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవిస్తామనే హామీతోనే వెయిటింగ్ లో పెట్టినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో తొలి అవకాశం కేకే మహేందర్ రెడ్డికే ఇస్తారని చెబుతున్నారు. 2 దశాబ్దాలుగా గెలుపోటములతో సంబంధాలు లేకుండా రాజకీయ పోరు సాగిస్తున్న మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఆయన వర్గీయులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ హామీతో మహేందర్ రెడ్డి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెబుతున్నారు. 2 దశాబ్దాలుగా చట్టసభల్లో అడుగు పెట్టాలనే తన ఆకాంక్ష త్వరలో ఫలించే అవకాశముందన్న సమాచారంతో మంచి రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారట. మొత్తానికి కాంగ్రెస్ అధినాయకత్వం హామీతో సిరిసిల్ల కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మొత్తానికి కేకే మహేందర్ రెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రాజకీయాల్లో ఫాస్ట్ ట్రాక్ లో పదవులు పొందిన నేతలు ఎందరో ఉన్నారు. బైపాస్ లో వచ్చి కుర్చీ మీద కూర్చున్న నేతలు కూడా చాలా మంది కనిపిస్తుంటారు. కానీ ఏ పదవి లేకుండా మహేందర్ రెడ్డి వంటి నేతలు అరుదుగా కనిపిస్తుంటారు. ఇప్పటికైనా ఆయన నిరీక్షణ ఫలిస్తుందో లేదో అన్నదే ఆసక్తికరంగా మారింది. మహేందర్ రెడ్డి కల నెరవేరాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంది. అంతవరకు వెయిట్ అండ్ సీ తప్పదు మరి.